కాళేశ్వరం ప్రాజెక్టు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్నది మనందరూ తెలుసు. మరి ఈరోజు మన కరీంనగర్ జిల్లాకు నిన్న రివ్యూకి వచ్చిన ఇన్ఛార్జ్ మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఆయన ఇరిగేషన్ మంత్రి. మరి ఈ ఇద్దరు మధ్య డ్యూటీ కాదా? మేడిగడ్డ మీద మాట్లాడాల్సిన అవసరం వారికి ఉండేది. నిన్న సుప్రీంకోర్టు జడ్జిలు ఒక ఇష్యూలో మాట్లాడకుండా అసలు కాళేశ్వరం ప్రాజెక్టు వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రాజెక్ట్స్ ఇండియాలోనే, ఇంత పెద్ద ఎత్తిపోతుల పథకాలు అసలు ఈ ప్రపంచం లేదని చెప్పి సుప్రీంకోర్టు జడ్జిలు ప్రశంసించారు. మరి మీకు చెవులు లేవా? మీరు చూస్తలేరా మరి ఆర్డర్లు? మరి మీరు ఎందుకు వచ్చినట్టు, ఎందుకు పోతున్నట్టు? ఉట్టిగానే వచ్చి మేము ఈ పథకం పెడతాము, ఆ పథకం పెడతాము, ఈ స్కీమ్ చేస్తాం, ఆ స్కీమ్ చెప్పడం తప్పించి కాళేశ్వరం గురించి మాట్లాడడానికి మీకు నోరు రాలేదా అని. పక్క రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో 80,000 కోట్ల రూపాయలు 200 టీఎంసీలు గోదావరి నీళ్ళ నుంచి కూడా ప్రకాశం బ్యారేజ్ ద్వారా బీజీ లింకుకు తీసుకుపోయే ప్రయత్నం చేస్తారు. మరి దాన్ని ఆపే జిమ్మేదారి ఈ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రికి ఉన్నదా లేదా? ఇది చూడు ప్రశ్న చెప్పాల్సి ఉండే. మరి దాని మీద కూడా వాళ్ళు స్పందించలేదు.